హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దుర్గామాత అని గుడి ఉంటుందండి. వినాయక చవితి అప్పుడే ఆ గుడికి పోతారండి అందరూ. వినాయకుని చూసి ఆ గుడి దుర్గామాత గుడిలోకి పోయి మొక్కుతారు. మిగతా అప్పుడు అస్సలు ఆ గుళ్ళకి పోరండి. అక్కడ నుంచి ఓడాలంటేనే భయపడతారండి. ఇట్లా భయంకరంగా ఉంటుందండి దేవత. అయితే నేనేం చేసిన, ఆ దేవునికి కొబ్బరికాయ కొడతాను మొక్కిన. అమ్మ దుర్గమ్మత కొబ్బరికాయ కొడదామని మొక్కినని పోదాం రాయంటే, అమ్మో నేను ఆ గుడికి రానమ్మ, అమ్మో నా ఆ గుడికి రానమ్మ, ఎందుకు మొక్కినావు తల్లి నువ్వు అని తిట్టిందండి. నువ్వు రాకపోతే నేనే పోయి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి వస్తా, నువ్వు ఉండు ఇన్నే అని అంటే, నువ్వు పోతావా ఒకదాని, వద్దు అని వస్తుంది అని ఆయనతో వచ్చిందండి. వచ్చి గుడి దాకా వచ్చి వద్దే 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 అని అంటే, నువ్వు ఉండు ఇడ, నేను లోపలికి పోతా, డోర్ తీయకే బయటనే కొట్టే అని అంటే, నేను కొట్టా, నేను లోపలికి పోయి అమ్మవారిని దగ్గరనే కొడతా, నువ్వు భయం అయితే ఇక్కడ కూర్చో అరిగి మీద అని ఆయనతో పోయి లోపలికి పోయినానండి. నా బిడ్డకి ఏమవుతుందేమో అని ఆయనతో కన్నపేగు కదండి లోపలికి వచ్చింది. వచ్చి ఇగో చూడు చెత్త చెదారం ఎట్టుంది, ఎవరన్నా వస్తారా, ఎందుకు మొక్కినవే నువ్వు అంటే, చెప్పలేసుకో ఇదంతా క్లీన్ చేయి అని అంటే, అమ్మో క్లీన్ చేయి చెయ్యి అని అంటే, మొత్తం చీపురు కట్ట పట్టుకొని మొత్తం ఇద్దరం నేను అమ్మవారిని క్లీన్ చేసినండి. మా అమ్మ అంతా ఉడిచిందండి. ఏమన్నా భయం అనిపిస్తుందా అమ్మ నీకు అని అంటే, ఏం అనిపిస్తలేదు, ఏం భయం అనిపిస్తలేదు. ఇప్పుడు ఇక అందరు భయపడతారు కానీ నాకు ఏం భయం అనిపిస్తలేదు బిడ్డ ఇప్పుడు అని అన్నదండి. మంచిగా అమ్మవారికి గంధం పెట్టి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, మంచిగా పాదాలకు పసుపు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, మంచిగా కొబ్బరికాయ అల్లనే గుళ్ళే కూర్చొని కొబ్బరికాయ తిని, ఇప్పుడు నా చక్కెర తిని మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చినామండి. మా అమ్మ ఇంత దానికే ఇంత భయపట్టినవి అమ్మ అని అంటే, అవును బిడ్డ, మస్తు భయపట్టిన బిడ్డ నేను. అయితే నీ ధైర్యం ఇంకా మెచ్చుకోవాలి.